వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. మీకు తెలిసిందే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ పార్టీ పెడతారో తెలియని పరిస్థితిలో. సో ఇంకో పక్క ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో మనం రాజకీయ ఆయుధంగా కావచ్చు, రాజకీయ బాణంగా ఎవరు వదిలిన బాణమో ఇక్కడ వచ్చి కొత్త పార్టీ పెడుతున్నారు అని షర్మిలని విమర్శలే. సో ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి విమర్శలే కవిత పైన కూడా వస్తున్నాయి. సో అసలు ఏం జరగబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ పార్టీకి అన్న కంటే కూడా మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ నేత రాజా గారు ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే సార్. గతంలో మీరు ఆ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉన్నారు. సో ఏంటి వీళ్ళ గొడవలు ఏంటి? కేటీఆర్కి కవిత గొడవలు ఏంటి అసలు? కొంతమంది ఆస్తి పంపకాలు అంటారు, కొంతమంది రాజకీయ వారసత్వం అంటారు. ఈ రాజకీయ వారసత్వం అయితే వాళ్ళకు రాజకీయం వచ్చేది లేదు. వాళ్ళకు వారసత్వం గురించి పంచాయతీ పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయం వాళ్ళకు లేదు, అయిపోయింది వాళ్ళ వంతు. రాజకీయం అనేది అది టీఆర్ఎస్ కానీ, అది బీఆర్ఎస్ కానీ, అది కేసీఆర్ కానీ, ఎవరు కానీ అది అయిపోయిన కాలం. అదేంది? వాళ్ళది అయిపోయిన కాలమే. అది అయిపోయిన కాలం, గతించిన కాలం. పురాణమే జమానమే మాయదాస్ నామకా ఏక్ రాజా రైతాత అని పాఠ్యపుస్తకాలలో చదువుకుంటాం కదా. అట్లనే కేసీఆర్ గురించి చదువుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆయన కెప్టెన్గా వివరించిండ్రు. అనేక మంది చచ్చిపోయినరు, కానీ మన ఇంటి వాళ్ళు ఒక్కళ్ళు చచ్చిపోలేదు, వాళ్ళ పాలలు కూడా చచ్చిపోలేదు. అనేక మంది కవులు, కళాకారులు, మయేదావులు వీళ్ళందరూ తిప్పల పడ్డరు. వాళ్ళు జైళ్ళ పాలైన్లు. కార్మికులు పనిచేయలేదు, కర్షకులు పనిచేయలేదు, వంట వార్పు చేసుకున్నారు అనేటువంటి పాఠం మనం పుస్తకాలలో చదువుకోవాలి. దానికి ఈయన అనుకోకుండా రాజు అయిండు. ఆ రాజు అయిన కింద రాజు పిల్లలు కూడా వచ్చిండ్రు అని చదువుకోవాలి. సో ఆ పిల్లల్ని పెంచడంలో ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, కానీ ఆయన పైన ఎక్కడో కొంత చాలామంది పబ్లిక్లో కొంత అభిమానం అనేది ఉంటుంది. రాజకీయంగా కాకుండా కూడా కొంత అభిమానం కేసీఆర్ పైన ఉంటుంది. కానీ ఏంటి ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యమానికి కెప్టెన్గా వ్యవహరించిన మాట నిజం. అనేక మందిని అనేక తీర్ల ఎవరిని ఎట్లా దగ్గర తీయాలి, ఎవరిని ఎట్లా దూరం చేయాలి, వాళ్ళను ఎందుకు పనికి రాకుండా చేయాలనే దాంట్లో అగ్రగణ్యుడు. మాజీ ముఖ్యమంత్రికి ఎవరికైనా ఒక పేరు ఉంటుంది. ఆయనకు అందులో ఒక ప్రముఖంగా అనేక సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇరికిపోయిన తెలంగాణ ఆయన జమాన్లో ఆయన ఉద్యమ కాలంలో బయటకు వచ్చిన మాట వాస్తవం. దాని గురించి మాట్లాడుకుంటారు కదా అందరు. ఆయనకు ఆ పేరుండే మాట వాస్తవం. కానీ ఆయన అత్యంత పొరపాటు ఏం చేసినట్టే ఆయన పిల్లలను, నేను మియా బీవి తొలి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తా, నాకు ఎవ్వలేరు, బీసీ ఎస్సీ ఎస్టీలే ఇక్కడ ప్రముఖంగా పాత్ర వహించేటోళ్ళు, వాళ్ళే ఉద్యమకారులైన్లు, వాళ్ళే కథన రంగంలో దూనికి సైనికులు వ్యవహరించిండ్లు, కాబట్టి నేను వాళ్ళని ఎవ్వరిని కాకుండా చేసిన, అందరిని ఆగం చేసిన, నా పిల్లలను తీసుకొచ్చున్న తప్పే అయిందని కడుపులు అనుకుంటాను కానీ బయటకు అంటలేడు. వీళ్ళకు పాత్ర ఏమున్నదమ్మా అసలు? వాళ్ళ గురించి ఇంకా మీరు దయచేసి మీడియా ఎందుకు పట్టించుకుంటుంది వాళ్ళ గురించి? మేము మీడియాకు బొచ్చడి సమస్యలు ఉన్నాయి. అంటే బొచ్చడి సమస్యలు ఉన్న విషయం వాస్తవమే సార్. కాకపోతే బయటకు వచ్చి మా బాపు దేవుడు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలని, అటు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కోవట్లని, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కి నోటీసులు ఎట్లు ఇస్తారు మా బాపుకి అని చెప్పి వెళ్ళి మళ్ళీ అదే ధర్నా చౌక్లో కవిత కూర్చోవడం కావచ్చు, ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి? కాదమ్మా, ఎటు దారి తీయేది ఎంత గొప్పనికైనా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు జడ్జిను రాష్ట్రపతి నియమిస్తాడు. జ్యుడిషియల్ని నియమించేందుకు కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు సిఫారసు చేసిన మేరకు దాన్ని నియమించేది రాష్ట్రపతి. ఒకవేళ రాష్ట్రపతి పొరపాటు చేస్తే కూడా ప్రశ్నించే హక్కు సుప్రీంకోర్టు జడ్జికి ఉంటుంది. నేను నియమించిన కాబట్టి నువ్వు నన్ను ఎట్లా ప్రశ్నిస్తావు అనేటువంటి హక్కు ఎవరికి ఉన్నదా ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో? చట్టం అంత ఒక తీరు ఉంటుంది, కల్వకుంట్రోళ్ళకి ఒక తీరు ఉంటుందా? వాడు రాజు అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా కల్వకుంట్రోళ్లకు కానూను వేరు ఉంటుందా? సామాన్యులకు వేరే కానూను ఉంటుందా?
చట్టం వేరే తీరుగుంటుందా? చట్టం వేరే తీరుగుండదు కదా. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లాకు వస్తే ఆయన కాకతీయ కళాతోరణాన్ని ఓపెనింగ్ చేయడానికి వస్తే ఒక హోటల్ కూడా గవర్నమెంట్ జ్యూరిడిక్షన్లో ఒక హోటల్ కూడా నిర్మాణం చేసింది అక్కడ. దాన్ని కూడా ఓపెనింగ్ చేయడానికి వస్తే ఒక సామాన్యుడు, ఒక ఉద్యమకారుడు తెలంగాణ జిందాబాద్ అని ఒక రాయి తీసుకొని పోతే పోలీసులు అరెస్ట్ చేసుకొని పోయి మా దగ్గర సర్పంచ్ వంగపాటి సర్పంచ్ రాజేందర్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసోళ్ళు దెబ్బలు కొడితే ఎంత కొడతారో కొట్టారా అని వీపిచ్చిండు. అరే కొట్టుకోర్రా, మిమ్మల్ని క్షమాపణ అడగా, మిమ్మల్ని తప్పని అడగా, కొట్టుకోండి అని అంటే వాని పేరున రౌడీ కేసు పెట్టిండ్లే, రౌడీ షీట్ పెట్టిండ్లే. అది ఎందుకు పెట్టిండ్రు? దానిలో మీరు ఉన్నారా? కొట్లాటలు ఉన్నారా? ఆ బాధలలో పాలు పంచుకున్నారా? తెలంగాణ జిందాబాద్ అనే దాంట్లో ఉన్నావా? ఉంటే దెబ్బలు పడ్డావా? ఇవాటి వరకు రౌడీ షీటర్గానే ఉన్నది నామోదై. దాని పేరు మీద ఎందుకు నామోదై ఉన్నది? రాజేందర్ యాదవ్ పేరు మీద వంగపాడు మాజీ సర్పంచ్ రాజేందర్ పేరు మీద ఎందుకున్నది? ఇంకా వాని రాజకీయ జీవితంతో ఎందుకు చిలకాటకం ఆడుకున్నారు? వానికంటే మీ జీవితం పెద్దదా? మీ అయ్యే జీవితం పెద్దదా? మీ జీవితం పెద్దదా? చట్టం ముందట అందరు సమానులే కదా. నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కోట్లు ఉన్నారా? అదొక పార్టీ, దానికి ఒక కోవర్ట. ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి ఎవరు పోతాను? ఎంతమంది పోతాను? పోతే కేటీఆర్ పోతాడు, పోతే హరీష్ అన్న పోతాడు, లేకపోతే కవితమ్మ పోతుంది, లేకపోతే సంతోష్ పోతాడు. నలుగురు కంటే ఎవడైతే ఎక్కువ పోడు కదా. ఈ నలుగురిట్లో ఎవరో కోవర్టు నువ్వే చెప్తే అయిపోతుంది కదా. నలుగురిట్లో ఎవరో కోవర్టు మీరే చెప్తే అయిపోతుంది కదా మీ నోటితోటి. అట్లా కవిత బయటకు వచ్చి కోవర్ట్లు ఉన్నారు అన్నారు. అట్లా కాదు, మీరు ఆయన దగ్గర పోయినావు, మీరు ఆయనతోనే అడిగితే అయిపోతుంది కదా. నాయన వీడు వాడు సంతోష్ చెప్తాడా, లేకపోతే మా అన్న చెప్తాడు నా మీద, లేకపోతే మా బావ చెప్తాడా, నా మీద ఎందుకు పగబట్టామని ఆయనను అడుక్కుంటే అయిపోయేదానికి దీనికి ఈ రాద్ధాంతం ఏంది, కోవర్ట్లు ఏంది, లెటర్లు ఏంది, ఆ లెటర్ల గురించి మనం మాట్లాడుకునేది, ఇదంతా పనే కదా అంటాను అందరికీ. వీళ్ళు చచ్చినాక కూడా మనకి ఇంత పనే? ఆ పార్టీ చచ్చిపోయా అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా కవిత ఒక కామెంట్, అవును బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఒక నది, ఒక మహానదిలో నదులు కలుసుడు సహజం. బాగా వర్షం పడితే మురికి గుంటల నీళ్లు కూడా అదే నదిలో కలుస్తాయి. వర్షం లేదా మీది మురికి గుంటాయే, నాకు ఇష్టం లేదంటే మీ దగ్గరనే ఉంచుకోవాలి. దాన్ని ఎవరికి ఇష్టం లేదు? బీజేపీ పవిత్ర గంగానది వతక పోతుంది. ఇప్పుడు పవిత్ర గంగానది వతక ప్రవహిస్తుంది. ఆసేతి హిమాచలం అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి ఇక్కడ నుంచి మన హిమాలయాల నుంచి కన్యాకుమారి కనుక బీజేపీ యొక్క ప్రభావం ఉన్నది. నువ్వు ఎంత చీపురువులంతా కూడా కాదు, నువ్వు కనుసూపు మేరలో కూడా ఆనంద్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుకుంటాను? మీరు ఉంటెంత లేకుంటెంత? మరి మీ ఎమ్మెల్యేనే, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, చాలా గౌరవప్రదంగా చూసుకునే ఎమ్మెల్యే రాజాసింగ్, కవిత కామెంట్స్కి బీజేపీ ఎక్కడ కూడా స్పందించలేదు, కౌంటర్ ఇవ్వలేదు కూడా. కానీ దానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసే పరిస్థితి రాజాసింగ్ గారు ఒక కరుడు కట్టిన హిందుత్వవాది. అవును, అవును. ఒక్కొక్క పర్సనాలిటీస్కి ఒక్కొక్క వాక్యాన్ని ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క పర్సనాలిటీస్ జీర్ణించుకునే పరిస్థితి ఉంటుంది. భీమునికి విషం పెట్టినా ఏమిడింది, భీమునికి విషం పెట్టినా కూడా విషాన్ని కూడా తట్టుకునే శక్తి ఉన్నది. రాజాసింగ్కు అనేక శక్తులు ఉన్నాయి, అనేక మాట్లాడే శక్తి ఉన్నది, దాన్ని జీర్ణించుకునే శక్తి ఉన్నది. రాజాసింగ్ గురించి నాబోయేటువంటి మాట్లాడేంత అది కూడా కాదు. కాబట్టి రాజాసింగ్ ఏ ధోరణిలు అన్నాడో, ఏ లెక్కలు అన్నాడో, వీళ్ళ గురించి ఏమని తీసుకున్నాడో, మా గురించి రాజాసింగ్ మాట్లాడింది కాబట్టి మేము పెద్దోళ్ళం అవుతాం అనుకుంటే పెద్దోళ్ళు గారు ఆయన వెంటనే నలిపేతే చిన్నోళ్ళు అవుతారు. కాబట్టి రాజాసింగ్ పర్సనాలిటీ ముందర వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ లెక్కకొచ్చేది కాదు. మరేంది కవిత కొత్త పార్టీ స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? చెప్పేట్టువాను పార్టీ పెట్టుకుంటే లేదంటే కేటీఆర్ అట్లా కాదమ్మా. కేసీఆర్ ఏమో మనం పెద్ద బహిరంగ సభ పెట్టిండు కదా,
మరి ఆ బహిరంగ సభను చూసి ఆయనకి మళ్ళీ రాజ్యం వస్తుందని అనుకున్నాడా? ఎల్కతుర్తి సభన చూసి ఆయన రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో ఇక రాదురా, ఈ వీళ్ళ కళ్ళల్లో వాళ్ళకు జీలు కనిపిస్తలేదు, వాళ్ళకు మెరుపు కనిపిస్తలేదు, ఇక వీళ్ళు మనకు ఏదో చుట్టవు చూపుగా తీసుకొచ్చి తెచ్చింది తప్ప వీళ్ళతో ఏం కాదని ఆయనే అలిసిపోయాడు. ఆయన ఫస్ట్ టైం కాగితం చూసుకుంటూ చదివిండు. ఆయన జీవితంలో ఏంటంటే కాగితం చూసుకుంటూ చదివిండా? మీరు విన్నారా? కవిత విన్నదా? కేటీఆర్ విన్నాడా? హరీష్ రావు గారు విన్నారా? దాని గురించి ఎందుకు గంతగనం అనుకుంటాను? దాంట్లో ఏం లేదు. ఇది ఆస్తుల పంచాయతీ, ఇది ఆస్తుల పంచాయతీ. ఇప్పుడు నాకు లేట్గా తెలిసింది ఏంటంటే అలా నేను అనేక రోజులు అంతమందితో కలిసి ఉండే కదా, కాబట్టి చెప్పి నాకు అది ఇంత మటుకు నిజమో తెలియదు. కానీ ఆ పెద్ద మనిషికి ఉన్న ప్రాపర్టీస్ అంతా మనం అనుకున్న కోడల పేరు మీద రాసిండట. అది రాసినాడో లెటర్ రాసిందట. ఈమె లెటర్ రాసి వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఉత్తరం, అంతే తప్ప ఆ ఉత్తరం ఆయన పట్టించుకోవాలి. ఇలా వారెత్తాడు కదా, చదవలేను కూడా. ఏది ఆయనకు అవసరం అనుకుంటే ఏదైనా చూస్తాడు, అవసరం లేదనుకుంటే ఎంతదైనా వారెత్తాడు. సొంత బిడ్డ లెటర్ ఎందుకు రాయాలమ్మా? కాదు తల్లి, నువ్వు చెప్పు, మీ ఇంట్లో నీకు ఆకలి అవుతుంది, లేకపోతే నీకు డబ్బులు లేవు నీ దగ్గర, మీ నాన్నకు ఉత్తరం రాసి తెప్పించుకోవాలా? దూరంగా ఉంటే ఫోన్ చేయాలి. ఇప్పుడు కమ్యూనికేషన్ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ఫోన్ చేయాలి. ఒకప్పుడు ఉత్తరం రాసుకునేది, ఏమన్నా ఉంటే నాన్న నాకు బడి ఫీజు లేదు, హాస్టల్ ఫీజు కట్టాలి, అది ఇదని ఉత్తరం రాట్ల తప్పు లేదు. ఉత్తర కాలం బాయ్, ఫోన్ల కాలం బాయ్, ఫోన్లు కలిపే కాలం బాయ్, పేజర్ల కాలం బాయ్. ఇట్లా చేతులు ఉంటే ప్రపంచమే చేతులు ఉండే. చిన్న దానిలో చిన్న శైలిలో ప్రపంచమే ఉండే. దీనికో ఉత్తరము, దీనికో కథ, దీనికో చర్చలు. అయితే అసలు కేసీఆర్ వరకు అది చేరలేదు, చదవలేదు. ఎందుకు చూస్తాడు? అందులో ఏం కాలిపోయిందని చూస్తాడు, అవి ఏమేం కాలిపోయిందని చూస్తాడు. నాకు తెలిసింది ఏంటంటే ఈ జైలు వచ్చినాక అని చెప్పి ఆయన నువ్వు అన్నో కన్నా నన్ను టచ్ కూడా చేయొద్దని చెప్పిండాడు, నన్ను టచ్ చేయొద్దని చెప్పిండాడు కేసీఆర్ కవితకి. ఆయన చేసిన పురుషార్థం మంచిది. వచ్చి ఇక అబ్బా ఏం చక్కటి పని చేసిన బిడ్డ, నువ్వు తిహార్ జైలు పోయావు, ఆహా అని అంటాడా? బాధ ఉంటుంది కడుపులా, కానీ మెచ్చుకుంటారా? అంటే ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్ అంటే ఏదో బ్రాండీ షాప్ పెట్టుడో, ఒక బార్ పెట్టుడో, లేదంటే హైఫై 5 స్టార్ హోటల్ పెట్టుడో కాదు. ఇంత జరుగుతున్నా కేసీఆర్కి తెలియకుండానే జరిగిందా? కేటీఆర్కి తెలియకుండానే జరిగిందా? ఒక్కటమ్మా, ఈవెన్ లిక్కర్ దందాకు పోయే విషయం వాళ్ళకి తెలిసిందని నేను అనుకోను. కేసీఆర్కి ఎందుకు తెలుస్తుంది? కేటీఆర్ ఏంటిదమ్మా? అసలు కేటీఆర్ గురించి నన్ను ప్రశ్న అడగదు. ఎందుకంటే కేటీఆర్కి నేను సభ్యత్వం ఇచ్చినోని, కండువా కప్పినోని. ఆయన కేసీఆర్ కొడుకు కాబట్టి మనం మాట్లాడుకుంటాను. మన దురదృష్టం ఏంటంటే కేటీఆర్ కొడుకు. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, కానీ నా దురదృష్టం ఏంటంటే వానికి కేటీఆర్ అనుతోని కండువా కప్పినోండి, సభ్యత్వం ఇచ్చినోండి, పార్టీలకు ఆహ్వానించినోండి. అయితే లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఆమె ఇప్పుడు ఒక ఎదిగినాక ఏం పని చేస్తారో చెప్పిపోతారా? మా ఇంటికాడ చెప్పిపోరు కదా. వీళ్ళ కథలేం చక్కటి ఏం కాదు కదా, వీళ్ళు చేసిన అది ఏం లేదు కదా, వీళ్ళ శృంగారం ఏం చక్కగా ఉన్నది. అసలు వీళ్ళు ఎక్కడన్నారు? పవర్కు ఎక్కడన్నారు? ప్రజలు ఎక్కడన్నారు? పవర్ ఎక్కడన్నది? పార్లమెంట్ సీట్లల్లో ఒక్క సీట్ రాలే వీళ్ళకు, ఒక సీట్ రాలే. థర్డ్ ప్లేస్లో ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య లడాయి అయింది. లాస్ట్ ఎన్నిక గదే కదా, లాస్ట్ ఎన్నికే చూస్తారు కదా ఎవడైనా. మేము ఒకప్పుడు ఈ వెలుగుతివి 5 అని అంటే వింటారా? నేను కాదమ్మా, నేను టీఆర్ఎస్లో నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ను. అయితే నేను ఇంద్రుడిని చంద్రుడిని అని చెప్తే చెల్తుందా? నేను ఆ పార్టీలో కాలబడి లేకపోతే ఇప్పుడు చెల్తుందా అంటానా? నాకోం చెల్లది, వాళ్ళకోం చెల్తుందా? నాకోం చెల్లది, వాళ్ళకోం చెల్తుందా అంటానా? నేను నాకు ఇన్ఛార్జ్ను. ఆయన ముఖ్యమంత్రి పీఠం కూర్చున్న రోజు నేనే ఉంటున్నాడా, మరి తెలుతుందా? జైలుకు పోయిన రోజు 5 నేను ఒకరిని. నేను ఏదైనా మాట్లాడుతున్నా? వాళ్ళు ఎక్కడన్నారు? పార్టీకి ఉన్న వాళ్ళకేం సంబంధం? మరి రమ్యారావు ఎవరు? రమ్యారావు వాళ్ళ అన్న బిడ్డ. ఈయన స్వయంగా కాళ్ళు కడిగినామే, ఈమె కాళ్ళు కడిగినామే. వాళ్ళ ఇంటి పెద్ద కూతురు, వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురు. వాళ్ళ తండ్రి లేనప్పుడు ఆయన కాళ్ళు కడిగిండు.
వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో రాజకీయం ఈయన మంచి చెడ్డలంతా ఏర్పాట్లు ఆయనే చూసేటోడు, ఆయనే డబ్బులో వ్యవస్థ ఏదైనా ఉంటే ఆయనే ఖర్చు పెట్టుతోడు, ఆయనే మందిని రప్పించుతోడు, వ్యవస్థ అంతా ఆయన నిర్మాణం చేస్తే కుర్చీ బెంచి అన్ని చదివి టెంట్ ఇచ్చిన తర్వాత ఈయన పోయి ఉపన్యాసం ఇచ్చేటోడు, ఈయన పోయి వ్యవస్థ నడుపుకుంటేటోడు, A to Z ఆయనే చూసేటోడు. ఆమె కూతురు ఆమె రమ్యారావు భర్త మాతోటి ఉద్యమంలా ఎంత కష్టపడ్డాడు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండు, ఎన్ని డబ్బులు పెట్టిండు, మీ దగ్గర ఏముండే? మరి ఎందుకు సరే ఉద్యమం టైంలో కష్టపడినరు, కొంతమంది ప్రాణాలు కోలుకుపోయినరు, కొంతమంది పైసా పెట్టిరు, అన్నీ చేసిరు. కానీ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాల పాలనలో ఎందుకు ఎక్కడ రమ్యారావు కనిపించలేదు? వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఊందాక గడిపిన్లు, ఊందాక ఉన్నారు, తప్పేమున్నదమ్మా? వాళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారు. ఎందుకు అట్లా? అంటే పార్టీ కోసమే పనిచేసారు, రాష్ట్ర అట్లా కాదమ్మా, పట్టించుకోలేడా కేసీ? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరు పట్టించుకున్నారు? 5 నేను ఒకరిని జైలుకి పోయినా. మేమందరం రమ్యారావు వారి ఇంటికి పోయి భోజనం చేసేటోళ్ళం. మాకు డీజిల్ లేకుంటే డీజిల్ పోయించేటోళ్ళు వాళ్ళు. కేసీఆర్ పోయించడం మాకు డీజిల్ 5 లీటర్ల డీజిల్ పోయించడా మాకు కేసీఆర్. మాకు రమ్యారావు భర్త ఆయన పేరు మధుమోహన్ రావు ఏదో ఉంటుంది, ఆయనే అన్ని చేసేది కదా. ఉద్యమకారులందరికీ వసతి నిర్మాణం ఆయనే చేసేది కదా, తిండి ఆయనే పెట్టేది కదా, బాట ఖర్చులు ఆయనే చదివేది కదా. ఎవరికైనా బట్టలు లేకుంటే కూడా బట్టలు పట్టించుకోడు కదా. వాళ్ళని మీరు పట్టించుకున్నారా? పట్టించుకోకుండా మీరు పట్టించుకుంటూ కాదు, వాళ్ళని దగ్గర రానిచ్చిల్లా. నువ్వు కాళ్ళు గడిగినవే కన్యాదానం చేసిన కూతురే కదా, పెద్ద కూతురే కదా. వాళ్ళ తల్లి లేకపోతే నువ్వే కాళ్ళు గడిగి కన్యాదానం చేసినావు కదా. సొంత కూతురు కంటే కూడా గొప్పగా నీకు మెదిలింది కదా. ఆమె భర్త కూడా నీకు సర్వీస్ చేసిండే కదా. ఆయన రాజకీయ జీవితం అనేది ఆలోచించుకోలేదు కదా. అటువంటి చరిత్ర కలిగిన వాళ్ళను కానిలా మీరు కానిలా నువ్వు నీ కుటుంబం మీకున్న స్టేజ్ ఏంది, వాళ్ళకున్న స్టేజ్ ఏంది? కవిత జాగృతి ఏంది, మళ్ళీ జాగృతితో కవిత స్పీడప్ చేయడం. అప్పుడు జాగృతికి ఏముండే, ఇప్పుడేముంటుంది? అప్పుడేమన్నా ఉంటే ఉంటుంది. అప్పుడేమన్నా కవితకు జాగృతి అనేది ఆ పార్టీ ఉద్యమం ఉర్రూతలు కూర్చున్న రోజులు మా దాంట్లో ఈ వింగులు ఉండేదాన్ని. స్టూడెంట్ వింగ్ ఉండే, కార్మిక వింగ్ ఉండే, కర్షక వింగ్ ఉండే, కర్షక పరిషత్ ఉండే, పోతే పాటలు రాసేది ఒక బ్యాచ్ ఉండే, పాటలు పాడేది ఒక బ్యాచ్ ఉండే. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక పేరుతో వివరించిండ్రు. రైతు అంటే ఇప్పుడు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకి, పండగలకి, పబ్బలకు మాత్రమే జాగృతి అంతే. దానికి ఏముంటుంది? అందులో ఇదొక విభాగం. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ఉరూతలు ఊగించే అప్పుడు ఈమెకు పాత్ర లేదు. ఈమె కోసం సృష్టించబడ్డది ఆ శాఖ. రాజు బిడ్డ బతుకమ్మ వీళ్ళది కాదు, బహుజనులది బతుకమ్మ. వీళ్ళది ఎందుకు బతుకమ్మ? మా విమలక్క అది బతుకమ్మ. విమలక్క దాన్ని సాంస్కృతిక కార్యక్రమంగా విమలక్క తీర్చిదిద్దింది. అంటే మా సనాతనంలో ఉన్న బతుకమ్మను విమలక్క ఆధునీకరించి దాన్ని ఈ యొక్క పద్ధతి ప్రకారం, ఇప్పుడు ఎదుగుతున్న కమ్యూనికేషన్ పద్ధతి ప్రకారం విమలక్క దాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దేటువంటి సాంస్కృతిక బేస్ చేసింది ఆమె. ఆమెకున్న నేచురల్ తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ ఆమె నేచురల్ ఆమెది నేచురల్ ఎరువు తెచ్చుకున్నది కాదు. వాళ్ళ ఇంట్లో బతుకమ్మ, విమలక్క ఇంట్లో కూడా బతుకమ్మే. గొల్లోళ్ళది బతుకమ్మ, కుమ్మరోళ్ళది బతుకమ్మ, కమ్మరోళ్ళది బతుకమ్మ, శాలోళ్ళది బతుకమ్మ, సాకలోళ్ళది బతుకమ్మ. ఆనాడు క్రిస్టియన్స్ చేరకముందు మాదిగోళ్ళది బతుకమ్మ, మాలోళ్ళది బతుకమ్మ, దొరల బతుకమ్మ ఉన్నదా? విమలక్క అనే తామె ఈ బతుకమ్మలను సరిచేసి దీన్ని ఇప్పుడు నాగరిక ప్రపంచానికి అందుకునేటట్టు తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఆమె మదిలో పొందినటువంటి ఆలోచన. కవిత వాళ్ళ తల్లి ఆడితేనే కదా బతుకమ్మకు పిల్లకొచ్చేది. తల్లి ఆడాలి కదా బతుకమ్మ. వాళ్ళ సనాతనంలో వాళ్ళు వెల్మ దొరలు బతుకమ్మని ఆడిల్లా, దొరలు బతుకమ్మని ఆడిల్లా. దొరలకును బతుకమ్మకి ఏమైనా సంబంధమా? ఏమి సంబంధం?
అసలు మా బహుజనులది బతుకమ్మ. మరి ఇప్పుడు జాగృతి పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుంది కవిత. ఈవెను ఈమె కాదు, వీళ్ళు అయ్యే కొడుకులు అందరు కల్వకుంట్లలో అందరు కలిసి ఎంటర్ ఇచ్చినా కూడా అది ఎంటర్ అయ్యేటట్లేదు. మొత్తం కలిసి అది ఆఖరి బీఆర్ఎస్ను కూడా టీఆర్ఎస్ చేసి తప్పైందని చెంపలేసుకొని మేమందరం ఒక్కటే అని భుజం కలుపుకున్న మీ దిక్కు చూసే మనిషే లేడు. అటువంటి టైంలో నువ్వు ఒక జాగృతిని పట్టుకొని నడుపుతా అంటే జాగృతి నీదా? జాగృతి కూడా నీది కాదు కదా. నీ జాతి జాగృతికి కాదు కదా. నీ జాతి పెత్తందారికి సంబంధించిన జాతి కదా, ఫ్యూడల్ మెంటాలిటీ కదా. మీ ఇంట్లో బతుకమ్మని పేరుతారా? ఎప్పుడన్నా పేర్చిల్లా? చెప్పుకోను, ఒట్టు పెట్టుకొని చెప్పుకోను. మా ఇంట్లో బతుకమ్మ మేమే బతుకమ్మ అని చెప్పుకోను. ఓ బతుకమ్మ పాట సహజంగా పాడవాను. విమలక్కకున్న పోటీ పెడదాం పాడవాను. సాంస్కృతిక బతుకమ్మ అంటే గట్టనే రావాలి కదా అంటున్నా. జాగృతి బతుకమ్మ అంటే విమలక్కకును ఆమె మధ్య పోటీ జరగాలి. ఇప్పుడు మనం ఏపీ రాజకీయాలు చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు జగన్కును షర్మిలకి, షర్మిల వచ్చి వేరే పార్టీ పెట్టుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఇవంతా చూస్తున్నాం. భవిష్యత్తులో కవిత పరిస్థితి కూడా మరో షర్మిల అవుతుందా? ఇప్పుడు ఆ షర్మిల ఏమైంది, జగన్ ఏమైండు. జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయితే కావచ్చు, ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఏదో పార్టీ ఉంటే ఒకసారి ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన ఏమైంది? ఇప్పుడు షర్మిల ఏమైంది? వాళ్ళ తండ్రికి ఉన్న ప్రతిష్ట పేరు మీద కొద్దిసేపు ఇవాళ నస్తే మర్యాద చూస్తారు. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చినమ్మా, నేను నా బిడ్డ మీ స్టూడియోకి వస్తుంది, నేను రాజయ్య యాదవ్ కూతురునని అంటది, మంచిలు తాగుతావమ్మా, చాయ్ తాగుతావా అని అడుగుతారు. ఇంకో గోలరాజయ్య బిడ్డ కూడా వస్తుంది, మంచిలు ఇస్తారా మీరు? వీడికి వచ్చే ధైర్యం ఉంటుందా? రాజయ్య యాదవ్ ఒక నాగరిక ప్రపంచంలో మీ బోటోళ్ళ మధ్య మెదిలిండు కాబట్టి, కేసీఆర్తో మెదిలిండు కాబట్టి, అంతకంటే పూర్వం బీజేపీ లీడర్ను కూడా కాబట్టి నేను కొద్దిగా సమాజంలో ఎంతో కొంత ఇంత మర్యాద ఉంటుంది. నా బిడ్డ వస్తే మంచిలు ఇస్తారు, నేను ఇక్కడ పనుకుంటారా? ఇదే వద్దరు ఏమో ఇంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అంటారా అన్నారా? ఇవేంత ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ఈ మాత్రం మర్యాద మన్ను మశానం ఇంతసేపు మనం మాట్లాడుకుంటూ ఆమె గురించే దేశంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక అవస్థలు. పార్టీతో ఉంటుందా? లేదంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది, కవిత కాంగ్రెస్ ఇడిచిన బాణం. ఏ వాళ్ళు ఇచ్చిన బాణం కాదు అది, ఒటిదే. ఈ బాణం పొలగాలు కట్టుకుంటారు, పొలగాలు బాణం ఆట ఆడుకుంటారు. ఒక కంకబద్ద తీసుకొచ్చి ఇట్లా కట్టి, ఒక దారం కట్టి, ఒకటి ఈ జొన్న పుల్ల తీసుకొని కొడతారు. ఆ బాణంగా అది రామబాణం కాదు, లక్ష్మణుని బాణం కాదు, అంతకంటే కాదు. ఆ బాణ విద్య వేరు, ఆ శస్త్ర విద్య వేరు. అది మనం ఆపాదించుకుంటాం, మనకేం వర్డ్ లేకపోతే. ఇవి ఇడిచిన బాణం, వాడు ఇడిచిన బాణం అని అనుకుంటాం. అది కాదు, ఇది వాటిదే కట్టె తుపాకి వెంకట్రామన్ ముచ్చటిది. ఆ తుపాకి వెంకట్రామన్ గురించి మనం మాట్లాడుకుంటే దానికి విలువ వస్తాను తప్ప, మీరు చర్చ ఇడిచిపెట్టండి, దీని మీద మీరు మాట్లాడి ఈ కాంచెలు బంద్ చేయాలి. ఎవడన్నా మాట్లాడతారు అంటే చర్చ అంటే మీరు కాదు, మీ వాళ్ళు కాదు, నువ్వు ఒక్కనివే కాదు, మొత్తం ఈ మీడియా కుటుంబం అంతా అరే వీళ్ళు ఈ లెక్కరాని మనసుల గురించి మనం మాట్లాడుకునేందుకు ఇంకేదైనా లెక్కకొచ్చే సబ్జెక్టు, ప్రజా సమస్యల సబ్జెక్టు, లేకపోతే ప్రజలు దేనికోసం బాధపడతారు దాని మీద కొద్దిసేపు పనిచేస్తామని అనుకుంటే వీళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. మరి కాళేశ్వరం కమిషన్ నిన్న ఈటలను పోయేసి వచ్చారు, తర్వాత హరీష్ రావు, తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు. ఏంటి నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? అవినీతి జరిగితే అవినీతి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య జరగాల్సిందే. ఎవడైనా ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మన ముఖ్యమంత్రి ప్రమేయం ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు. నేను ఇంకోటి కూడా అంటాను, వీళ్ళు రాజకీయ నాయకులు 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లో పుట్టే నా కొడుకులు రాజకీయ నాయకులు. తల్లిదండ్రికి పుట్టేటోళ్ళు కొడుకో బిడ్డో, ఓట్లో పుట్టేటోళ్ళు వీళ్ళు.
కానీ నౌకర్దారులు ఎన్ని ఏళ్ళు ఉంటారు? ఒకసారి ఎన్ని ఏళ్ళు ఉంటారు? నౌకరు చేసేటోడు ఎన్ని ఏళ్ళు ఉంటారు? 50 ఏళ్ళు 60 ఏళ్ళు చేస్తారు. 61 ఏళ్ళకి లాస్ట్ టైం కేసీఆర్ చేశారు కదా వయోపరిమితి. ఆయన పెంచిండు కాబట్టి చేసిండ్రు. గన్ని ఏళ్ళు ఉండేటువంటి మనిషి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఇవాళ సివిల్ ఆఫీసర్స్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. వీడు 5 ఏళ్ళకి అత్తడు పోతాడు, రాజకీయ నాయకుడు అంటాడు 5 ఏళ్ళకి అత్తడు పోతాడు. వాడు తప్పులు చేస్తే వాడు ఇట్లా మళ్ళీ దండం పెడతాడు నువ్వు అద్దు రాబోయే అంటే వాడు పోయి మళ్ళీ సపరేట్ ఊకోవాలి. కానీ వీళ్ళు 60 ఏళ్ళు బాధ్యతాయుతంగా ఉండేటోళ్ళు వీళ్ళు ఆలోచించుకోవద్దా? తప్పు కానీ చెడ కానీ వాళ్ళ మీద కూడా విచారణ జరగాలి, వీళ్ళ మీద కూడా విచారణ జరగాలి. దోషులు ఎంతటోళ్ళైనా శిక్షకు అర్హులే. ఇప్పుడు మనం చేసిన ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టారు కదా. మన ముఖ్యమంత్రిని కూడా ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టింది కదా. ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని ఊకోలేదు కదా. ఇప్పుడు కూడా ఆయన మీద చర్య ఏదైనా ఉంటే ఉంటుంది కదా. ఎవరి మీద కావాల్సిందే. దాని గురించి దానికి వార్త గీర్త పెద్ద హంగామా అవసరం లేదు. వాళ్ళు సాధారణే. దెబ్బల పడ్డోడు సాధారణంగా ఉంటాడా? జైలు పోయినోడు సాధారణంగా ఉంటాడా? భార్యాభర్తల కేసులు ఎన్నో అవుతలేవా ఊళ్ళల్లో? అనేక మంది వరకట్నం సావులు తెత్తలేరా? అనేక మంది శిక్ష అర్హులు అవుతలేరా? ఇవన్నీ సమాజంలో ఉన్నాయి కదా అంటాను. అంటే వీళ్ళకి వచ్చే వరకే, వీళ్ళ సందులకు వచ్చే వరకేనా ప్రజాసొమ్ము దిగమింగితే ఎవడైనా శిక్ష అర్హుడే, శిక్షకు అర్హుడే. ఎంతడు గొప్పోడైనా మొనగాడైనా ఇదివరకు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. జయలలిత జైలు పోయింది, లల్లు ప్రసాద్ జైలు పోయాడు. జయలలిత జైలు పోయింది, లల్లు ప్రసాద్ జైలు పోయాడు. అనేక మంది ముఖ్యమంత్రులు వేయండు, మంత్రులు వేయండు. కాబట్టి వీళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే వీళ్ళు కూడా పోతారు. ఏమున్నదా? తప్పే ఉన్నది. కావాలనే కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, అరెస్టులు జరగబోతున్నాయి అనే వార్తలు కూడా, వార్తలే కాదు డైరెక్ట్గా వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి. వాళ్ళు కామెంట్ చేస్తారు కానీ మరి మీరు కూడా పరిపాలించాలి కదా. మీరు కావాలని చేసిందా ఇదివరకు అట్లా? మీరు కూడా పరిపాలించాలి కదా. 10 ఏళ్ళ పరిపాలన మీ నాయన ఉండే కదా. మీ నాయన ఉన్నాడా లేడా 10 ఏళ్ళు? మీ నాయన ఉన్న కాలంలో కూడా కక్ష చేసిండ్రా? మరి మీరు కక్ష చేయక వీళ్ళు కొత్తగా కక్ష చేస్తానులా. మీరు కక్ష చేసిండ్రు కాబట్టి ఇప్పుడు వచ్చినోడు కూడా కక్ష పట్టిండు అని ఆరోపణ ఉంటుంది కడుపులో. మీ కక్ష వేరు, ఇప్పుడున్న కక్ష వేరు. అరే కక్షల గురించి మాట్లాడే అర్హత మీకు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు మన మీద వాళ్ళ మంది కక్ష పడితే ఏమో, మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మనం గా పార్టీలో పనిచేసినాం కదా. మీరు ఇద్దరు పని చేయలేదు కదా. మీ అన్న పని చేయలేదు, నువ్వు పని చేయలేదు కదా. పోరాడిన దాంట్లో మీరు లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి మాకు తెలిసింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, మాకు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, మేము ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. దాని పేరు కక్ష అని అనలే. మేము మా హక్కు అనుకున్నాం. తెలంగాణ మా హక్కు, మేము పోరాడతాము, పోరాటమే మా హక్కు అని అనుకున్నాం. దాని పేరు కక్ష అని అనలే. మేము జైల్లో మా వాళ్ళు అనేక మంది దెబ్బలు పడ్డరు, జైలుకు వేయలు. దాన్ని మేము అనలేదే ఎన్నాడు. మీరెందుకంటాను అన్న, నువ్వు కూడా మొన్న జైలు పోయొచ్చినావు కదా, నీకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది కదా. అదేంటి దాని పేరు ఏమన్నారు? దాని పేరు ఏంటిది? అవును సార్, కవిత బెయిల్ ఎట్లొచ్చింది? అందరికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా జైలు పోయాడు కదా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా జైలు పోయాడు కదా. ఇది బెయిల్ అనేది సహజం, జైలు అనేది ఎంత సహజం, బెయిల్ అనేది అంతే సహజం. తప్పు లేకపోతే విడుదల చేసుడు కూడా అంతే సహజం. తప్పు ఉంటే శిక్షించి మళ్ళీ జైలు వేసుడు అంతే సహజం. అంటే కవిత బెయిల్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ఎవ్వరు హస్తం ఉండదు కోర్టులలో. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కోర్టులు ఉంటారా? జడ్జులు కదా వాళ్ళు, జడ్జులు కదా వాళ్ళు. కాంగ్రెస్ వాడు వకీలు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ వాడు వకీలు ఉండొచ్చు, బీజేపీ వాడు వకీలు ఉండొచ్చు, కానీ జడ్జి బీజేపీ వాడు ఉంటాడా? జడ్జి కాంగ్రెస్ వాడు ఉంటాడా? వద్దమ్మా ఇటువంటి ఆలోచనలు. మొత్తం రాజ్యం ఇక ఈ అగ్రవర్ణాల రాజ్యం పోతుంది, రాబోయేది బీసీల రాజ్యం.
ఇంకనన్నా మీరు ఇక మాది లేదు అని అనుకోవాలి, కొట్టేసుకోవాలి. హింసించింది చాలు. 75 సంవత్సరాలు మీ హింసకు గురైంది కదా ఈ ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఒంటరి తెలంగాణ కానీ, జంటగా ఉన్న తెలంగాణ కానీ, అగ్రవర్ణాల యొక్క పీడిత తెలంగాణ కదా. అది పీడ విముక్తి అయింది, విముక్తి అవుతుంది. రాబోయే రోజులు బీసీలు రాజ్యం వెళ్ళే రోజులు వస్తున్నాయి. దానికోసం బీసీ సమాజం తయారు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.